Hi friends, welcome to my channel Voice of Vishnu. ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఫస్ట్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ మంచి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవ్వడం నా హామీ. రెండోది, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల రీచ్ ఎక్కువ పెరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనేం చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఓవర్వ్యూ, ఈ రాత్రి జరిగిన ఎపిసోడ్ ఓవర్వ్యూ మీకు ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫ్రెండ్, ఫస్ట్ వీడియో స్టార్ట్ అయ్యే ముందర ఒక ఎంతూజియాస్టిక్ సాంగ్, మైండ్ బ్లాక్ సాంగ్ అనేది ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత హౌస్ కంటెస్టెంట్స్ అందరూ బాగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేసిన తర్వాత లాస్ట్ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్పారు. తర్వాత బిగ్ బాస్ ఒక కొటేషన్ పెట్టాడు. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, మీ ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది అనే ఒక కొటేషన్ ఇచ్చాడు. సో ఈ కొటేషన్ చదివిన బిగ్ బాస్లో కంటెస్టెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు, దీన్ని చదివిన తర్వాత అందరికీ చెప్తారు, మనం ఎంపిక చేసుకునే ప్రతిదానికి పర్యవసానం ఉంటుంది అని చెప్తే నిఖిల్ అంటాడు ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ దోస్తానా, లవ్ అని సో ఎగ్జాంపుల్ అని చెప్తాడు. ఎస్. సో ఇది అయిపోయిన తర్వాత ఇది నాగమణికంట ఓపెన్ చేశారు. నాగమణికంట ఎక్కడ పనుకున్నాడు? ఆ కొటేషన్ దగ్గరే పనుకున్నాడు. జోక్ ఏంటంటే నాగమణికంట ముందర కొటేషన్ పెట్టగానే నాకు భయంకరమైన నవ్వు వచ్చింది. ఎందుకంటే నాగమణికంట తన చాయిసెస్ మీద కన్నా తన ఎమోషన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాడు కదా. సో దాంతోపాటు ఇక నాగమణికంట సోనియా ఇద్దరి మధ్య ఒక ఫన్నీ కాన్వర్జేషన్ నడుస్తుంది, నవ్వుతా. ఫన్నీ కాన్వర్జేషన్ ఏంటంటే నిఖిల్ కూర్చొని ఉంటాడు. అదర్ ఫన్నీ కాన్వర్జేషన్ ఏంటంటే నిఖిల్ కూర్చొని ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటే పృథ్వీ వచ్చి ఒక బాటిల్ తీసుకుంటాడు. ఇప్పుడు దాంతో ఏం చేస్తావు అని అడుగుతాడు. అయితే ఏం చెప్తాడంటే దాంతో నేను బ్రష్ చేస్తాను అంటాడు. రోజు ఇదే దాంతో చేస్తున్నావు అని అంటాడు. అవును అంటాడు. అయితే అది పేస్ట్ కాదు, ఫేస్ వాష్ అని చెప్పగానే హౌస్ మెంబర్స్ మొత్తం పడి నవ్వుతారు. ఇది ముందే చెప్పచ్చు కదా ఇన్ని రోజులు. ఏం జరుగుతుందంటే ఇది అయిపోయిన వెంటనే శేఖర్ భాష బేబక్క ఏదో కరాటే ప్రాక్టీస్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. కియా అని చెప్పి అది చేసి అదొక ఫన్నీగా అనిపించిన తర్వాత వీళ్ళు ఓవర్ యాక్టింగ్ ఇద్దరు తట్టుకోలేకపోతున్నాం ప్రతి సీజన్లో. అంటే నెక్స్ట్ ఆ తర్వాత నాగమణికంట విష్ణుప్రియ మధ్యన కొంచెం డిస్కషన్ జరుగుతుంది. విష్ణుప్రియ ఏమంటుందంటే అందరు నిన్ను నామినేట్ చేస్తున్నారని చెప్పి నేను నిన్ను నామినేట్ చేయలేదంటే నాగమణికంట అంటాడు, ఇదంతా నాకు చెప్పొద్దు, తలనొప్పిగా ఉంది చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. బయట శేఖర్ భాష బేబక్క మళ్ళీ సేమ్ కాన్వర్జేషన్, మూడే గుద్దులు అని చెప్పి టక అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు శేఖర్ భాష. తర్వాత సీరియస్ ఆఫ్ కాన్వర్జేషన్స్ చూస్తాం మనం. శేఖర్ భాష బేబక్క, తర్వాత విష్ణుప్రియ బేబక్క నదర్ హౌస్ మేట్స్ వాళ్ళందరూ కాన్వర్జేషన్ చూస్తాం. మెయిన్గా నాగమణికంట కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే కొంచెం సీరియస్ వేస్లోనే ఉంటుంది. ఏమంటాడంటే ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటికి వెళ్ళిపోతే నా జీవితం ఏంటి, నా కథ ఏంటి, నా పరిస్థితి ఏంది అని అంటాడు. తర్వాత డైరెక్ట్ సో ఇక్కడ కిచెన్కి మూవ్ అయిన తర్వాత ఒక చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది. ఏంటంటే నిఖిల్ వచ్చి అయ్యిందా అని అడిగితే పక్కన యశస్వి అడుగుతుంది, ఇప్పుడు దాని ఏమంటారు, నాన్ వెజ్ అయ్యేంత వరకు వెజిటేరియన్ వాళ్ళు వెయిట్ చేయాలా? అవునబ్బా, మనం స్నానం వెళ్ళే లోపల రెడీ చేస్తారనుకుని చేయలేదు, వాళ్ళు చేయకపోతే మనం ఏం చేస్తాం? సో ఇలా కొంచెం కాన్వర్జేషన్ గట్టిగానే నడిచి తర్వాత డిబేట్ కింద చుట్టుపక్కల వాళ్ళందరూ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ స్టవ్స్ ఎక్కువ లేవు, 2 పొయ్యిలు ఉన్నాయి, దీని మీద అలా పెట్టి ఇలా చేసాం, ఇలా పెట్టి అలా చేసినాం, మీరు అర్థం చేసుకోవాలబ్బా అని చెప్పి అంటారు. తర్వాత అందరు కలిసి ఎవరెవరు అంటే శేఖర్ భాష, విష్ణుప్రియ, విష్ణు అనే ఇంకొక అతను, అహ్మద్, తర్వాత పృథ్వీ అందరూ కూర్చొని ఒక ఫన్నీ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. సో విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య గారితో నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. కానీ ఆదిత్య ఓము గారు ఇది
నాగమణి కంటతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అయితే ఓం ఏమంటాడంటే నీకోసం నాకు లవ్ అండ్ కంపాషన్ ఉంది, మాట్లాడేది ప్రతి కనెక్ట్ అవ్వాలి, సో నాకు మంచి నమ్మకం ఉంది, పబ్లిక్ మిమ్మల్ని కాపాడుతుందని చెప్తాడు. సో నాగమణి కంటే థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత మరీ ఏడుపు వస్తుంది, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను, నాగమణి కంట ఎమోషనల్గా ఫీల్ అవుతాడని చెప్తున్నాడు. బుక్ అడ్డం పెట్టుకొని నాగమణి కంటే ఏడుస్తూ ఉంటాడు నాన్ స్టాప్గా. ఏంద్రా బాబు ఇది, ప్రతిసారి ఏడ్చడం ఎందుకు, ఇంత ఉడతానికి ఏడ్చేదానికి బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఎందుకు, సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఏడ్చవచ్చు కదా అనిపించింది నాకు. తర్వాత కంటెస్టెంట్ అందరినీ బిగ్ బాస్ ఒక చోటికి పిలుస్తారు తెలుసుగా. అయితే బిగ్ బాస్ ఒక కొటేషన్ పాస్ చేస్తారు, సైన్యం లేని రాజు రాజు కాదు. ఇప్పుడు చీఫ్ మోర్ పవర్ఫుల్ అవ్వాలంటే వాళ్ళ క్లాంప్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ క్లాంప్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది, మీ అందరూ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురికి ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎవరికి? బేబక్క, శేఖర్ బాషా, అహ్మద్. ఎందుకంటే వీళ్ళిద్దరు చిన్న స్వల్ప తేడాతో చీఫ్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. సో వీళ్ళకి ఏమని చెప్తాడంటే మీరు ఎవరు క్లాంప్లో చేయాలనుకుంటే వాళ్ళు క్లాంప్లో చేయవచ్చు, మీకు మాత్రం ఎగ్జంప్షన్ అని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు చాలా పర్ఫెక్ట్గా ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ నిర్ణయాలు మీ పర్ఫార్మెన్స్ని, మీ ఎలిమినేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది, సో ఆలోచించి మీ నిర్ణయాన్ని తీసుకోండి అని చెప్తాడు. సో ఫుడ్ తింటుంటారు, ఫుడ్ తినడానికి డైరెక్ట్ వెళ్ళిపోతారు. సారీ, ఇంతటితో బిగ్ బాస్ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫుడ్ తినడానికి పోతారు. ఫుడ్ తినడానికి పోయినప్పుడు సోనియా నిఖిల్ మధ్యన ఒక చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది. అది టిపికల్ కాన్వర్జేషన్, అది నేను సరిగా వినలేదు, నోటీస్ కూడా చేసుకోలేదు. సో మీరు ఏదైనా నోటీస్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. క్లామ్లో ఎవరు చేరుతారు అని చెప్పి ఒకటి దాన్ని క్రియేట్ చేస్తారు. ఏంటంటే మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటి ఉంటాయి కదా, అవి బ్యాండ్ లాంటి పెట్టి ఎవరైనా క్లాంప్లో చేరాలనుకుంటే, ఇది ఈ ముగ్గురు కొద్దిగా ఎగ్జామ్షన్, మీ ముగ్గురు ఎవరైనా చేరాలనుకుంటే ఆ బ్యాండ్స్ తీసుకొని వేసుకోవాలి 2 చేతులకి. సో శేఖర్ భాష ఫస్ట్ వచ్చి ఆ 2 క్లాంప్స్ అది వేసుకొని యష్మి క్లాంప్లో చేరుతాడు. క్లాంప్లో చేరి ఏం చెప్తాడంటే నా గురించి యష్మికి కరెక్ట్గా తెలుసు, నేనేందో, నా బిహేవియర్ ఏందో, నా వే ఆఫ్ కాన్వర్జేషన్ ఏందో, నేను ఎలా మాట్లాడతానో, నా ప్రొజెక్షన్ ఏందో యష్మికి తెలుసు, కాబట్టి నేను యష్మి క్లాంప్లో చేరుతున్నానని చెప్తాడు శేఖర్ భాష. అంటే బేబక్క వచ్చేసి బ్లూ కలర్ క్లాంప్స్ వేసుకుంటుంది. బ్లూ కలర్ క్లాంప్స్ వేసుకొని నిఖిల్ గ్రూప్లో చేరుతుంది. నిఖిల్ గ్రూప్లో చేరి నేను ఎందుకు చేరుతున్నానంటే నాకు తన పేరు ఏంటంటే నిఖిల్ చాలా బాగా నచ్చాడు. తన లీడర్షిప్ క్వాలిటీస్ అయినా, తన వే ఆఫ్ ప్రొజెక్షన్ అయినా, తను ఉన్న మెంటల్గా ఫిట్ అయినా సరే, ఏవైనా సరే నాకు చాలా బాగా నచ్చాయి. సో దానివల్ల నేను ఈయన క్లాంప్లో చేరుతున్నాను అని చెప్తుంది. దానికి నిఖిల్ థ్యాంక్స్ యొక్క మీరు యు ఆర్ ఆల్వేస్ ఇన్వైటెడ్. నెక్స్ట్ అతను వస్తాడు. సో అహ్మద్ ఏం సెలెక్ట్ చేసుకుంటాడంటే ఎల్లో బ్యాండ్ సెలెక్ట్ చేసుకొని నైనికా చీఫ్ కింద క్లాంప్ కింద చేరుతాడు. చేరి ఏం చెప్తాడంటే రాగానే బడ్డీగా వచ్చినాం, రాగానే టాస్క్ ప్లే చేసినాం, సో నేను ఆమె దగ్గర జాయిన్ అవ్వడం కరెక్ట్ అని చెప్పి జాయిన్ అవుతాడు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఇది ఉంది కదా, ఎవరు క్లాంప్ గ్రూప్లో చేరాలనుకున్నారో, ఎవరు టీంలో ఉండాలనుకున్నారో వాళ్ళ సెలెక్టెడ్ టీం, అంటే ఏ టీంలో ఉన్నారో ఆ టీం మెంబర్ని ఇంప్రెస్ చేయడానికి ఒక్కొక్క దగ్గరికి మాట్లాడటం స్టార్ట్ చేశారు. వాటిలో విష్ణుప్రియ నిఖిల్ని అడుగుతుంది నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే నిఖిల్ ఏం చెప్తున్నాడంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ నేను ఎటువంటి టీం మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే టీం ఉన్నప్పుడు సోలోగా ఆడడానికి నేను ఇష్టపడ్డాను, టీం మొత్తం ఎఫెక్టబుల్గా ఆడాలి, నాకు కంఫర్టబుల్గా ఉండాలి, ప్లస్ నాకు సపోర్టివ్గా ఉండాలి. నేను ఏ గొడవ జరిగినా ఆ గొడవని అక్కడితో షార్ట్అవుట్ చేసుకుని తర్వాత రిజాల్వ్ చేసుకుని దానికి ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా చూసుకుంటే టీం మెంబర్స్ ఎవరైనా ఉంటే నాతో కావాలి. రెండవది ఏంటంటే మెంటల్గా స్టెబుల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పాడు నిఖిల్. తర్వాత నెక్స్ట్ యామిని ఏం చెప్తానంటే యామిని శేఖర్ భాషతో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఏమని వీళ్ళలో ఎవరు కరెక్టు,
ఎవరు అయితే మనకు బాగుంటుంది, మనం విన్నింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎవరెవరు టీంలో ఎవరైతే బాగుంటుంది. మెయిన్గా నేమ్ ఉంటుందంటే నాగమణి కంట నాకు ప్రిఫరబుల్గా నిన్నైతే నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను, లేకపోతే చూద్దాం అని చెప్తుంది. ఈమెతో మాట్లాడుతుంది, ఎవరు నైనికతో మాట్లాడుతుంటుంది. నా లీడరు నాకు స్పేస్ ఇవ్వాలి, సో నేను కంపెటివ్గా ఉండాలి, నాకు స్పేస్ ఇస్తే నేను ఆడగలను, నా ఆట చూపించాలి, నేను ఇంప్రూవ్మెంట్గా ఉండాలి. సో ఫర్దర్గా నేను ఏందో ప్రూవ్ చేసుకోవాలని నాకు వచ్చిన ఆపర్చునిటీ. సో దానికోసం సో ఫర్దర్గా ఏంటంటే అందరూ ఎవరెవరిని వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి ఒక్కొక్కరిలాగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అంటే ఎవరెవరి దగ్గరికి పోవాలంటే వాళ్ళకి మాట్లాడుకోవాలి, ఎవరి దగ్గర ఏ టీంలో కూడా టీం మెంబర్స్తో మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో దాని తర్వాత ఓం అయితే డైరెక్ట్ నిఖిల్ దగ్గరికి వేసి నా 100% నేను ఇస్తాను అని చెప్పి అడుగుతారు. తర్వాత పృథ్వీ ఏమో యశ్ని దగ్గరికి వేసి నేను నీ టీంలో ఉంటాను, నీకు కంఫర్టబుల్గా పనిచేస్తాను, నీకు అనుకూలంగా పనిచేస్తానని చెప్తుంది. ఫర్దర్గా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ నచ్చిన క్లాఫ్ అదే టీం మెంబర్ దగ్గర మాట్లాడుకొని క్లాఫ్గా ఉంటానని చెప్పి అడుగుతారు. అంతటితో అక్కడ డిస్కషన్ అయిపోయి ఇప్పుడు ఇంప్రెస్ చేయడానికి సరిపోయింది. ఫర్దర్గా నెక్స్ట్ పోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందర టీం మెంబర్స్ ఎవరో చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో శేఖర్ భాష ఏమో యష్ని టీంలో ఉన్నాడు, నిఖిల్ టీంలో ఏమో బేబక్ ఉంది, తర్వాత నైనిక టీంలో అహ్మద్ ఉన్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ చీఫ్ సెలక్షన్ క్లాంప్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. క్లాంప్ సెలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక టీమ్మేట్ ఒక చీఫ్ ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ మెంబరు అక్కడ ఉన్న రెడ్ పాయింట్లో నిలబడి ఉన్నప్పుడు ఈయన తీసుకుని అక్కడ బ్యాండ్ ఇస్తే ఆ బ్యాండ్ వేసుకొని ఆ టీం మెంబర్ ఎందుకు అతనితో కొలాబరేట్ అవ్వడానికి చూస్తున్నాడని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అతను ఆయన టీంలో ఆహ్వానించి ఆయన పక్కన నిలబెట్టుకోవాలి. ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆయన మెంబర్ ఎవరి టీంలోకి వెళ్ళాలని చూస్ చేసుకునే ఆపర్చునిటీ అతనికి ఉంటుంది. ప్రేరణ ఫస్ట్ కంటెస్టెంట్ మెంబర్ వచ్చి ప్రేరణ వచ్చి అక్కడ నిలబడంగానే ఇద్దరు లేస్తారు. ఎవరు? నిఖిల్ యష్ని లేచి నాకు ఆమె కావాలని ఇద్దరు అడుగుతారు. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. యష్ని ఏం చెప్తానంటే ఆమె కేపబిలిటీ ఏమో తెలుసు, ఆమె నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటానని చెప్తాను. కానీ నిఖిల్ కూడా ఏం చెప్తాడంటే నాకు ఈమె స్ట్రాంగ్ పర్సన్ కంటెస్టెంట్ నాకు ఉంటే బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఈమె ఏమో ఎవరి టీంలోకి పోతుందంటే దాని పేరేంది యశస్విని టీంలోకి పోతుంది. తర్వాత సీత ఎవరి టీంలోకి పోతుందంటే ఎవరెవరి టీంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను ఇప్పుడు. ఏంటిదంటే యశస్వి టీంలో పృథ్వీ టీం ఎవరెవరి టీంలో ఎవరెవరు ఉన్నారో నీకు చెప్తాను. ఎవరెవరి టీంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను. నిఖిల్ టీంలో బేబక్క, నాగమణి కంట, సోనియా ఉన్నారు. తర్వాత నైనిక టీంలో అహ్మద్, ఓం ఆదిత్య, తర్వాత కిరాక్ సీత, ఇంకొక అమ్మాయి ఉంది. తర్వాత ఈ ముందు కదా యష్ని టీంలో పృథ్వీ, విష్ణు, తన పేరు ఏదో ఉంది, ప్రేరణ, వాళ్ళు ఉన్నారు ఆ టీంలో. ఓవరాల్గా ఒక్కొక్కరు ఒక 5 మెంబర్ని సెలెక్ట్ చేసుకుని నలుగురు నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫర్దర్గా చూద్దాం ఏం జరుగుతుందని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక్కొక్క దగ్గర చేరి వాళ్ళలో డిస్కషన్ పెట్టుకున్నారు. మిమ్మల్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఉండడం వల్ల నాకు ఈ హ్యాబిట్స్ ఇవన్నీ కలిసి వస్తాయి, ఇవన్నీ చెప్పి డిస్కషన్ జరిగింది. తర్వాత వాళ్ళందరూ యాజ్ యూజువల్గా రూమ్లోకి పోయారు.
సో రూమ్లోకి పోయిన తర్వాత విష్ణుప్రియ కొంచెం గట్టిగానే మాట్లాడింది వాళ్ళతో, నేను ఎందుకున్నాను అని చెప్పేసి అంటుంది. విష్ణుప్రియ కొంచెం డిస్కషన్ హీటెడ్గానే పెడుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కొంత అట్ హౌస్ మేట్స్ మధ్యన, ఈ విష్ణుప్రియ మధ్యన. తర్వాత ఏమిటంటే తర్వాత కిచెన్లోకి పోతుంది. కిచెన్లోకి షిఫ్ట్ అయిన తర్వాత కాన్వర్జేషను నాగమణి కంటే బేబక్క మధ్యన కాన్వర్జేషన్ నడిచిన తర్వాత బేబక్క బిగ్ బాస్తో ఒకటి చెప్తుంది, నేను గ్యాస్ బంద్ చేయడం మర్చిపోయాను, సో అందువల్ల నేను ఈ ఉన్న ప్రతి గిన్నెని నేనే గడుగుతా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా. సో ఫర్ దట్గా నాకు ఇది రిమెంబర్గా గుర్తుగా ఉంటుంది, ఈ తప్పు నేను బిగ్ బాస్లో ఉన్నంత వరకు మళ్ళీ రిపీట్ చేయను అని చెప్తుంది. సో తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఎపిసోడ్ లాస్ట్లో కొంచెం ఏంటంటే ఇన్స్పెక్షన్ ఇష్యూ. అతను వచ్చి ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు, ఈయన ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. శేఖర్ భాష కొంచెం గట్టిగానే మాట్లాడాడు, ఇన్స్పెక్షన్ ఎందుకు చేస్తారంటే ఏ ఐటమ్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి కదా ఇన్స్పెక్షన్ చేస్తారు, క్లీన్నెస్ ఉందా లేదా అని తెలుసుకుంటారు, గిన్నెలు కడిగారా లేదా, స్టవ్ ఉందా లేదా అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తారు. కాబట్టి ఇదంతా మీకు తెలియాలని ఇన్స్పెక్షన్ జరుగుతుంది అని చెప్తాడు శేఖర్ భాష. ఆ తర్వాత ఒక టాస్క్ ఆడుతారు, ఇది హాకీ టాస్క్ ఆడతారు. అదే టీమ్ మెంబర్స్ ఒక టాస్క్ ఆడతారు. టాస్క్ ఆడిన తర్వాత ఫైనల్గా ఆ టాస్క్లో బిగ్ బాస్ అందరికి ఒక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ ఏంటంటే అదే హాకీ టాస్క్ పెడతారు. అందరూ ఒక్కొక్క గోల్ వేయాలి. టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరు వచ్చి వేరే వాళ్ళు డిఫెండర్ మీద గోల్ వేయాలి. అలా గోల్ వేసి ఎవరు ఎక్కువ పాయింట్ చేస్తారో వాళ్ళు విన్ అవ్వాలి. సో అలా అందరూ గోల్స్ వేసిన తర్వాత ఒక్కొక్క టీం గెలుస్తా, పాయింట్ మిస్ అవుతా గెలుస్తూ పోతూ ఉంటే ఫైనల్గా ఎస్సీని టీం గెలుస్తుంది. గెలిచి ఈ టాస్క్ విన్నర్గా నిలబడుతుంది. ఈ వీక్ టాస్క్ విన్నర్ ఆమె. సో ఓవరాల్గా ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.